Hi students, hi friends, how are you? I'm Gauri Shankar, you are watching Learn English with G Smart YouTube channel. So స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం ఈరోజు డే 15లోకి వచ్చాం. స్పోకెన్ ఇంగ్లీష్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో ఈ వీడియో మనకి స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరికీ పేరు నా చెప్తుంది ఏంటంటే ప్లీజ్ నా వీడియోస్ మటుకు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ పెడుతుంటాను. సో ఇంకా మనకి అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ఇంకా నెక్స్ట్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఉంది. ఇంకా మనకి అడ్వాన్స్డ్ గ్రామర్ బ్యాంకు అన్నిటికీ ఉపయోగపడుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా రీజనింగ్ అర్థమెటిక్ కూడా పెడతాను. సో నా ఛానల్కి మీరు ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఏవైతే కావాలో అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వెర్బ్ ఏంటంటే గోయింగ్ టు అంటే చేయబోతున్నాను. సో చేయబోతున్నాను, ఏదైనా ఒక పని మనం చేయబోతాం కదా, రేపు నేను స్కూల్కి వెళ్ళబోతున్నాను ఇలా చెప్తాం కదా, అలాంటప్పుడు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనేది ఈరోజు మన టాపిక్ మాట. అయితే ఐకి యామ్ వస్తుంది, వై యూ, దేకి ఆర్ వస్తుంది, హీ సీట్కి ఈజ్ వస్తుంది. ఆల్రెడీ మనం విల్లింగ్ టు నేర్చుకున్నాం, ఏబుల్ టు నేర్చుకున్నాం కదా, దాంట్లో లాగే ఇక్కడ కూడా అలాగే వస్తుంది. సో ఈరోజు వెర్బ్ తీసుకున్నాను స్లీప్ అనేది. ఇప్పుడు కూడా ఐతో స్టార్ట్ చేశాను, ఈరోజు కొద్దిగా అన్ని మారుద్దాం అనే ఉద్దేశంతో హీతో స్టార్ట్ చేశాను. ఈజ్ గోయింగ్ టు స్లీప్, అతను పడుకోబోతున్నాడు. ఈజ్ హీ గోయింగ్ టు స్లీప్, అతను పడుకోబోతున్నాడా? ఈజ్ నాట్ గోయింగ్ టు స్లీప్, అతను పడుకోబోవడం లేదు. ఇజంట్ హీ గోయింగ్ టు స్లీప్, అతను పడుకోబోవడం లేదా అనే అర్థంలో ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ మనం హౌ పెట్టాం అనుకోండి, హౌ ఈజ్ హీ స్లీపింగ్, హౌ ఈజ్ హీ గోయింగ్ టు స్లీప్, అతను ఏ విధంగా పడుకోబోతున్నాడు. వేర్ ఈజ్ హీ గోయింగ్ టు స్లీప్, అతను ఎక్కడ పడుకోబోతున్నాడు. వెన్ ఈజ్ హీ గోయింగ్ టు స్లీప్, అతను ఎప్పుడు పడుకోబోతున్నాడు. ఇలా మనం అడగొచ్చు అన్నమాట. ఓకే, ఒక్కొక్క వెర్బ్ నేర్చుకుందాం. టెల్ అంటే చెప్పుట. ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఎ న్యూ టాపిక్, నేను ఒక కొత్త టాపిక్ మీకు చెప్పబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు టెల్ ఎ న్యూ టాపిక్, మేము కొత్త టాపిక్ మీకు చెప్పబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు టెల్ ఎ న్యూ థింగ్, నువ్వు కొత్త విషయాన్ని నాకు చెప్పబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు టెల్ న్యూ కాన్సెప్ట్స్, వారు కొత్త విషయాలు మనకి చెప్పబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు టెల్ ఎ సీక్రెట్ పాస్వర్డ్, అతను సీక్రెట్ పాస్వర్డ్ చెప్పబోతున్నాడు టు హెర్, ఆమెకి. షీఈస్ గోయింగ్ టు టెల్ హెర్ ఇష్యూస్, ఆమె యొక్క బాధలను అతనికి చెప్పబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్, అది చెప్పబోతుంది అంటే ఇది చెప్పబోతుంది. నెక్స్ట్ టాక్. ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాం. యు ఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడబోతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు టాక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్ మాట్లాడబోతుంది. నెక్స్ట్ టేక్, తీసుకొనుట. ఐఎమ్ గోయింగ్ టు టేక్ టీ, నేను టీ తీసుకోబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు టేక్ న్యూ ఫైల్స్, మనం కొత్త ఫైల్స్ తీసుకోబోతున్నాం. యు ఆర్ గోయింగ్ టు టేక్ న్యూ టాస్క్, కొత్త పనిని నువ్వు తీసుకోబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు టేక్ న్యూ లెసన్స్, వారు కొత్త లెసన్స్ తీసుకోబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు టేక్ హర్ ఫ్రెండ్షిప్, ఆమె యొక్క కొత్త ఫ్రెండ్షిప్ని అతను తీసుకోబోతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు టేక్ న్యూ మేకప్ కిట్, ఆమె కొత్త మేకప్ కిట్ని తీసుకోబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్, ఇది తీసుకోబోతుంది. నెక్స్ట్ ట్రావెల్, ప్రయాణించుట. ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్, నేను ప్రపంచాన్ని చూడబోతున్నాను, ప్రయాణించబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ హైదరాబాద్, మనం హైదరాబాద్ ప్రయాణించబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్ వైజాగ్, నువ్వు వైజాగ్ ట్రావెల్ చేయబోతున్నావు, ప్రయాణించబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు ట్రావెల్ విజయనగరం, వారు విజయనగరం ప్రయాణించబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ గాజువాక, అతను గాజువాక ప్రయాణించబోతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ అండమాన్, ఆమె అండమాన్ ప్రయాణించబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్, ఇది ప్రయాణించబోతుంది. నెక్స్ట్ ట్రై అంటే ప్రయత్నించడం. ఐఎమ్ గోయింగ్ టు ట్రై న్యూ థింగ్స్, నేను కొత్త విషయాలను ప్రయత్నిస్తున్నాను.
వీఆర్ గోయింగ్ టు ట్రై న్యూ కాన్సెప్ట్స్, మేము కొత్త విషయాలను కొత్త కాన్సెప్ట్స్ను ప్రయత్నించబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు ట్రై ఇంగ్లీష్ వర్డ్స్, నువ్వు ఇంగ్లీష్ వర్డ్స్ని ప్రయత్నించబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు ట్రై ఇంగ్లీష్ స్పోకింగ్ ఇంగ్లీష్, వారు స్పోకింగ్ ఇంగ్లీష్ని ప్రయత్నించబోతున్నారు. ఈస్ గోయింగ్ టు ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించబోతున్నాడు. షీఈస్ గోయింగ్ టు ట్రై టు స్పీక్ హిందీ, ఆమె హిందీ మాట్లాడడానికి ప్రయత్నించబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రై, ఇది ప్రయత్నించబోతుంది. సో నెక్స్ట్ టియర్ అంటే చింపుట, టేర్. ఐఎమ్ గోయింగ్ టు టియర్ మై న్యూస్ పేపర్, నేను నా న్యూస్ పేపర్ను చింపబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు టియర్ దీస్ న్యూస్ పేపర్స్, ఈ న్యూస్ పేపర్స్ని మనం చింపబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు టియర్ న్యూస్ పేపర్, నువ్వు న్యూస్ పేపర్ని చింపబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు టియర్ వేస్ట్ పేపర్స్, వాళ్ళు వేస్ట్ పేపర్ని చింపబోతున్నారు. ఈస్ గోయింగ్ టు టేర్ ఈస్ నోట్స్, అతను తన నోట్స్ని చింపబోతున్నాడు. షీఈస్ గోయింగ్ టు టేర్ హర్ నోట్బుక్, ఆమె నోట్బుక్ని ఆమె చింపబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టేర్, ఇది చింపబోతుంది. నెక్స్ట్ అండర్స్టాండ్, అర్థం చేసుకున్నట. ఐఎమ్ గోయింగ్ టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, నేను నీ యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, నీ యొక్క ప్రాబ్లమ్స్ని మేము అర్థం చేసుకోబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఈజ్ ప్రాబ్లం, అతని యొక్క ప్రాబ్లమ్స్ నువ్వు అర్థం చేసుకోబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్, వారి యొక్క ప్రాబ్లమ్స్ వారు అర్థం చేసుకోబోతున్నారు. హీఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ హెర్ ప్రాబ్లమ్స్, ఆమె యొక్క సమస్యలను అతను అర్థం చేసుకోబోతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు అండర్స్టాండ్ హిస్ ప్రాబ్లమ్స్, అతని యొక్క ప్రాబ్లమ్స్ ఆమె అర్థం చేసుకోబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్, ఇది అర్థం చేసుకోబోతుంది. నెక్స్ట్ యూజ్, ఉపయోగించడం. ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ ఆర్టికల్, సో ఈ ఆర్టికల్ నేను ఉపయోగించబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు యూస్ దీస్ పెన్స్, ఈ పెన్నులను మేము ఉపయోగించబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ న్యూస్ పేపర్, ఈ న్యూస్ పేపర్ని నువ్వు ఉపయోగించబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు యూస్ మెనీ థింగ్స్, వాళ్ళు చాలా విషయాలు ఉపయోగించబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు యూస్ హర్ పెన్, ఆమె యొక్క పెన్ను అతను ఉపయోగించబోతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు యూస్ హిస్ బుక్స్, అతని యొక్క బుక్స్ని ఆమె ఉపయోగించబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ అంటే ఇది ఉపయోగించబోతుంది. నెక్స్ట్ విజిట్ అంటే సందర్శించడం. ఐఎమ్ గోయింగ్ టు విజిట్ హైదరాబాద్, నేను హైదరాబాద్ సందర్శించబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు విజిట్ చార్మినార్, మనం చార్మినార్ను సందర్శించబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు విజిట్ గోల్కొండ, నువ్వు గోల్కొండ సందర్శించబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు విజిట్ కైలాసగిరి, వారు కైలాసగిరిని సందర్శించబోతున్నారు. హీఈస్ గోయింగ్ టు విజిట్ ఉడా పార్క్, అతను ఉడా పార్క్ సందర్శించబోతున్నాడు. షీ ఈస్ గోయింగ్ టు విజిట్ డైమండ్ పార్క్, ఆమె డైమండ్ పార్క్ను సందర్శించబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు విజిట్, సో ఇది సందర్శించబోతుంది. నెక్స్ట్ రైట్ అంటే రాయడం. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ రాయబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్లో రాయబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్లో రాయబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ తమిళ్, వారు తమిళ్లో రాయబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు రైట్ కన్నడ, అతడు కన్నడలో రాయబోతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు రైట్ ఇన్ తెలుగు, ఆమె తెలుగులో రాయబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రైట్, ఇది రాయబోతుంది. సో ఈ విధంగా మనం రైట్ని తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ మనం విన్ అంటే సాధించడం. ఐఎమ్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ న్యూ గేమ్, ఈ కొత్త గేమ్లో నేను విజయం సాధించబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ గేమ్స్, ఈ గేమ్స్లో మనం విజయాన్ని సాధించబోతున్నాము. యు ఆర్ గోయింగ్ టు విన్ ఏ న్యూ టాస్క్, ఒక కొత్త టాస్క్లో నువ్వు విజయాన్ని సాధించబోతున్నావు. దే ఆర్ గోయింగ్ టు విన్ న్యూ థింగ్స్, వారు కొత్త విషయాల్లో విజయాన్ని సాధించబోతున్నారు. ఈజ్ గోయింగ్ టు విన్ ఏ న్యూ గేమ్, ఒక కొత్త గేమ్లో అతను విజయం సాధించబోతున్నాడు. షీ ఈజ్ గోయింగ్ టు విన్ ఇన్ దట్ గేమ్, ఆ గేమ్లో ఆమె విజయం సాధించబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు విన్, ఇది విజయాన్ని సాధించబోతుంది. ఇది ఫ్రెండ్స్ మనం గోయింగ్ టు చేయబోతున్న పనులు అంటే ఉండబోతున్నాను, వెళ్ళబోతున్నాను, రాబోతున్నాను, తినబోతున్నాను, పడుకోబోతున్నాను, ఇలా మనం చెప్తాం కదా. అవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలన్నమాట. అయితే
ఈ రోజు టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ఏంటంటే దీని గురించి ఒక 10 వాక్యాలు ఇస్తాను, వాటి యొక్క ఆన్సర్స్ అయితే రాయాలి మీరు. దాంతో పాటుగా రోజు ఒక టాపిక్ ఇస్తున్నాను. ఆ టాపిక్ ఏంటంటే ఈరోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇప్పటి వరకు మీరు 15 వెబ్స్ అయితే నేర్చుకున్నారు. ఈ 15 వెబ్స్ యొక్క వీటిని యొక్క ఉపయోగించి మీ యొక్క టాలెంట్స్, మీ యొక్క అభిరుచులు ఇవన్నీ కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఒక పారాగ్రాఫ్ రాయాలి. చిన్న పారాగ్రాఫ్ రాసి పంపించండి. ఎవరైతే బాగా రాస్తారో ఆ 100 మెంబర్స్ ని నేను కింద నా డిస్క్రిప్షన్ ఇస్తాను. అదేవిధంగా సో మిమ్మల్ని కూడా నేను ప్రమోట్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికీ పంపించండి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మన దైనందిన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.